పోతున్నాం ఇవ్వండి, తీసుకున్నాం. సికింద్రాబాద్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. మేమైతే వచ్చేసి తిరుపతి పోతున్నాం. వాళ్ళంతా వచ్చేసి రైల్వే స్టేషన్లో ఉన్నారు. మమ్మల్ని దింపని గౌతమ్ బాయ్ వచ్చిండు. ఇప్పుడు మమ్మల్ని దింపేసి వెళ్ళిపోతాడు. ట్రైన్కి ఇంకా 20 నిమిషాలు ఉందంట. మేము ముట్ట ఇంకా ఉన్నాం. చూసుకోండి సింగల్ కూడా తర్వాత పోతాం. అవును చూసుకోండి, కమాన్ వచ్చేసింది. మేము వచ్చేసాం. పోతున్నాం అనుకోండి. కొలుసు పట్టుకుంటే పొక్క వాళ్ళు తింటారు. రెడీ అయిపోయినాం అనుకోండి. మొత్తం ట్రైన్ కోసం వెయిటింగ్. ప్లాట్ఫామ్ నెంబర్లు ఇచ్చారు. గ్యాప్లో ట్రైన్ వచ్చేసింది. లడికి వచ్చేసి టైం ఎంత అవుతుంది? టైం చూపి బాయ్, టైం చూపి బాయ్, బాయ్ టైం చూపి. లంచోడికి ఇళ్ళనే చూసుకోవచ్చు. టైం 12:31 అవుతుంది బాయ్. నువ్వు ఇట్లా ట్రైన్ బోగిలల్లా తిరుగుతున్నావు. నువ్వు ఇంకా టీటప్పుకు లంచోడుకు నీళ్ళు. హాయ్ మూమెంట్ చాలు వైరల్ అయిపోయింది. మెంటల్ అయితే వచ్చినాం. కళ్ళు మొత్తం తిరుగుతున్నాయి గాయస్, కళ్ళు మొత్తం తిరుగుతున్నాయి గాయస్. హలో గాయస్, తిరుపతి చేరుకున్నాం. మనం ఇచ్చేసి బ్యాగ్ ఇచ్చేసినాం, అన్ని ఇచ్చేసినాం. కొబ్బరికాయ తీసుకొని అల్పిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసినాం. 50 రూపాయలు అంట. ఇంటికానే వండుకొని వచ్చుకోరు. ఇక కొబ్బరికాయ కొడుతున్నాం. నిన్న కొట్టాలంట. అల్పిరి మెట్లు స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 2 అవుతుంది. స్టార్ట్ అయిపోతున్నాం. ఇది చూడండి ఎంత విశాలంగా క్రేజీ ఉంది. ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయిపోయినాం. స్వామి మొక్కేసి వెళ్ళిపోయాం. జై బజరంగ్ బలి. ఏం చెప్పాలి లెక్కేస్తాం అనుకోని 2 గంటే అంటారు. ఎగ్జాక్ట్ టైం ఎంత అయిపోతుంది? టైం వచ్చేసి 2:10 అవుతుంది. ఎంత అవుతుంది రావాలి? 3:30. అద్దలు వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ పట్టుకోవాలి. గణేష్ ఏం ఫిల్ చేస్తున్నారా? ఎంత ఫుకట్. మనం మెట్లెక్కినప్పటి నుంచి మొత్తం అన్ని ఫుకట్కి వచ్చిన నీళ్ళు ఫుకట్లో తాగుతున్నాం. మధుబాయ్ 300 మెట్లు కంప్లీట్ అయినాయి. ఇట్స్ అండ్ స్మాల్ అచీవ్మెంట్. 300కి అవుట్ అయిపోయినంత ఒక వికెట్. కాలే రోషం వస్తుంది కాకకి. వికెట్ పడ్డాయి గాయ్స్. ఫస్ట్ వికెట్, సెకండ్ వికెట్ పడ్డదా? పల్లె అంట. మధ్యాహ్నం పడ్డది. లైటా మధు పడ్డదా? మళ్ళీ మొత్తం ఉరికిపోతున్నా అంటే ఆమె కన్నేరు. అదే పడ్డది, ఒక వికెట్ పడ్డది. ఓడాడ్డా ఓడాడకపోయినా మనకేం సంబంధం లేదు, మనం దెంగేస్తూనే ఉంటాం. అన్ని వికెట్లు పడ్డాయి. నాది వల్లే ఇంకా పోతానే నాడు రాళ్ళు వెళ్ళిపోన్నాడు రా. 600 స్టెప్స్. ఫస్ట్ వికెట్ ఏంది, సెకండ్ వికెట్, థర్డ్ వికెట్. 5 నిమిషాలంట వికెట్. వీడియో తీసుకురా లేస్తుండే. ఇన్ని కూడా పడ్డది వికెట్. నాది వల్లే నేను ఎక్కితే ఇంకా నేను మొత్తం ఉంటుంది. ఇప్పుడు ఓడిపోయినప్పుడు నేనే చెప్తా. ఓడిపోయినప్పుడు చెప్తాడంట, కానీ ఓడిపోకుండా ట్రై చేస్తా. 100 మళ్ళీ ఓడెక్కమంటూ నిన్ను జల్దీ. మా టార్గెట్ వచ్చేసి ఈ మెట్ల మీద ఓన్లీ 200 కట్ చేద్దామని. 200 కంటే 1 రూపాయి కూడా ఎక్కువ కట్ చేయొద్దు. ఆ 200 కూడా కట్ చేయొద్దని అనుకుంటూ పోతున్నాం. వచ్చేసి 200 స్టెప్స్ ఏమో అయినాయి. వీడు చెంబు అయిపోయాడు. వాళ్ళు వస్తున్నారు, మనం మెల్లమెల్ల ఎక్కుతున్నాం. గణేష్ ఒక ఛాయ్ అడిగినాడు. ఈడొద్దురా పోయి, ఈడొద్దు. 1500 అన్నా 200 అన్నా 2000 అన్నా స్టెప్స్ దగ్గర తీసుకున్నామని చెప్పిన. చూద్దాం ఏమవుతుందో. టార్గెట్ అయితే 200 కంటే ఎక్కువ ఖర్చు చేయం. ఒక్కొక్కడు మౌంటైన్ డ్యూలు మజాలు అవి కొనుక్కొని తాగుతారు. మనం ఓన్లీ వాటర్ బాటిల్. పల్పేరు వాటర్ బాటిల్ లేదురా రావాలి. మధ్యాహ్నానికి ఇచ్చినామంట. ఆ పల్పేరు అందుకో ఇట్లా తాగి పడేస్తారు ట్యాంగులు. ఇవి ఏం యూజ్ చేయకుండా ఓన్లీ ఫ్రెష్ వాటర్తో పోదామని అనుకుంటున్నాం. చూద్దాం. చెప్పినా ఎంతమంది ఓన్లీ నిన్న వేసిన పూరీలు తిన్నాం. ఇది చూడండి. మధుబాయ్ అయితే చినిగిపోయింది మొత్తం. అయితే నీ ముఖం చూపి మాటలు వస్తలేవు కాకాకి. చిప్స్ తీసుకో.
జింక్ వచ్చింది, జింక్ ఉంది అక్కడ. మనోళ్ళు జింకకేమో మీకు జింక చూపిస్తాను అండి. చూడండి జింకలు చూపిరా. జింక గాయ్స్, జింక చూడండి. మాకన్నా థమ్స్అప్ ఇప్పించిండు. దిక్కిట్రా దిక్కే రావు. ఇట్లా నువ్వు ఇట్లా నువ్వు చాయ్ డబ్బా చేయను. పనుకోరా పనుకోరా. క్రాంప్స్ వస్తుంది కదా, క్రాంప్స్ కూడా వస్తున్నాయి సైడ్లకి. అయితే లేదు రాళ్ళు ఎట్లని మెంటల్ అనుకో, వేరే ఉంది. ఇది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయను పక్క, వేరే ఉంది. 3 hours అయినా వచ్చి 2 hours అనుకున్నాం అయిపోతుందని. ఫైనల్ స్కేజ్కి వచ్చేసినాం, ఇంకా ఓన్లీ 450 ఉంది గైస్. యాక్చువల్లీ ఆడ అయిపోయినాక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిన ఉండే. మేము ఆడికి నుంచి తిరుపతి వెళ్ళిపోయినాం, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. దర్శనం మాకు టైం అవుతుందని చెప్పేసి వీడియో తీయలేదు ఆ బ్లాగ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాండిచ్చేరి పోతున్నాం. పాండిచ్చేరి బ్లాగ్ స్టార్ట్ అయితే చూడండి. సారీ, దర్శనం అయిపోయినాక ఇక ఫోటోలు కూడా ఏం దిగలేదు ఆడ, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినందుకు సారీ. పాండిచ్చేరి బ్లాగ్ గైస్. ఇడికించి అయితే వచ్చేసి మేము పాండిచ్చేరి వెళ్ళిపోతున్నాం బస్లో. తిరుపతిలో బస్ ఎక్కేసి వయా కాంచీపురం వెళ్ళిపోతున్నాం. మన 90 బుక్కలు చూడరు ఎట్లా పండుకున్నాను. నీ అమ్మ పాపం ఫుడ్ కూడా లేకుండే సక్క పండుకున్నారు గాయస్. ఎట్లుంది రా ట్రిప్? వస్తాం వస్తుంది అనుకోండి. ఒక చాయ్ డబ్బా అక్కడ ఆపితే చాదాన్ని కూర్చున్నాం. మస్తున్నది మా బస్, మస్తున్నది. తిరుపతి నుంచి చెన్నై పోతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. చెప్పేసి చాయ్ చెప్పేసి ఒక చాయ్ చెప్దాం అంటుంది బాయ్. తిరుపతి నుంచి చెన్నై పోతున్నాం. చెన్నై నుంచి చెన్నైలో మనం మన కంచి కామాక్షి టెంపుల్ ఉంటాయి కదా, అడిగి డిచ్ అయిపోయింది కాక. ఏం కంచిపురం టెంపుల్ అంటుండే కదా, ఇదే టెంపుల్. అది మస్తు ఉంది టెంపుల్. వీడికెన్స్ అయితే టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుని ఒక 3 టెంపుల్స్ ఉన్నాయి. 3 టెంపుల్స్ దర్శనం చేసేసుకొని సీదా పాండిచ్చేరి వెళ్ళిపోయినాం. సీదా పాండిచ్చేరిలో దిగిపోదాం మనం. బట్ చూడండి ఇంకా 1 hour లేరా అంటే లేస్తలేరు. లేరా మార్నింగ్ ఫ్రమ్ పాండిచ్చేరి. గాయ్స్ మేమైతే రెడీ అయిపోయినాం. ఇలా ఇంటి ఇంకా శుద్ధ పూసలు లేక 1 hour. మధ్యాహ్నం వెళ్ళి స్నానం చేయడానికి వీడు కూడా రెడీ అయిపోయినాడు, డ్రెస్అప్ చేసుకుంటుండు. హలో రెడీ అయిపోయినాక మొత్తం వెళ్ళిపోవడే ఏమంటావు? హాయ్ గైస్, మార్నింగ్ లేచేసినాం, రెడీ అయిపోయినాం అందరం. చేస్తున్నాం బ్యాగ్ కానీ బట్టలు కూడా ఇలా పెట్టినాం. కాలి పోయి ఫోటోలు దిగి ఫోటోషూట్ చేసుడే. బీచ్ పోతున్నాం. గూగుల్ మ్యాప్ చూడు. గుద్దెల్లా చేసి వచ్చిండు మరి ఎక్కువ చేస్తుండే. వచ్చేసి ఆ ఫోటోషూట్ స్టార్ట్ చేసేసినాం. ఫోటోషూట్ స్టార్ట్ చేసేసి ఒక 2-3 hours అయిపోయింది. రీల్స్ తీసినాం, మస్తు టైం పాస్ చేసినాం. అల్లం చూస్తుంటే వేరే లెవెల్తో అందరూ రూమ్ పోయి లాన్ పైన స్టార్ట్ చేసినాం. దీని తర్వాత మళ్ళీ బీచ్కి వచ్చేసినాం. మనం బీచ్కి వచ్చేసి జర్ర మెల్ల చిన్న వాటర్లో దిగుకుంటా భయపడుకుంటా వేసుకుంటా. ఫస్ట్ టైం బీచ్లో దిగుతున్నాం కదా, కొంచెం ఎగ్జైట్మెంట్ మస్తు ఉండే. దిగి ఈవినింగ్ టైం ఫోటో షూట్ చేసినాం. మళ్ళీ వాటర్లో ముందు చిల్ చేసినాం. ఒక వీడియో సాంగ్ చేసి ప్లేస్ చూపిస్తాం అనుకోండి.
తాగేసి వెళ్ళిపోయినాం ఇడికించి ఇక నైట్ మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయినాం. రూమ్కి వచ్చినాక తెలిసి ఎట్లుంటాం మన లవన్ పన. మళ్ళీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి మళ్ళీ చిన్న ఫ్రెంచ్ స్ట్రీట్లో వాకొట్టుకుంటా ఇల్లు చూసుకుంటా మళ్ళీ బీచ్ దగ్గర పోయి వీడియోలు తీసుకుంటా ఫోటోలు తీసుకుంటా ఫుల్ టైం పాస్ చేసినాం. మళ్ళీ ఒక ఫోటోషూట్ చేసేసి మళ్ళీ చిన్న దానిలో దిగినాం. దిగి ఫుల్ మళ్ళీ ఇంకో పాటేసి వద్దు ఇది లాగ్ అయిపోతుంది ఇట్లా ఎంజాయ్ చేసేసినాం. ఇట్లా ఎంజాయ్ చేసేసి పాండిచేరి ట్రిప్ ఖతం చేసినాం. ఇట్లా వీడియో చూసినాం. ఒక సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేసుకుని వెళ్ళిపోతే నేను కూడా ఏం కాదు పెట్టుకుంటా. రైట్ వేసి వెళ్ళిపో రైట్ మళ్ళీ నెక్స్ట్ కలిసి రైట్.